మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. రైతు బజార్లలో స్టీమ్ రైస్ ను కిలో 52 రూపాయలకు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు గుర్తించిన రైతు బజార్లు, రైస్ మిల్లుల్లో ఈ బియ్యం అమ్మే కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన కౌంటర్ను డీఎస్ఓ కోమలి పద్మ ప్రారంభించారు. పచ్చి బియ్యం కూడా కిలో 50 రూపాయలకు అందించనున్నట్లు ఆమె చెప్పారు. బియ్యం పక్కదారి పట్టకుండా ప్రత్యేక యాప్ ద్వారా కార్డుదారుడికి లిమిట్ గా బియ్యం అమ్మడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో వినియోగదారు సంఘం ప్రతినిధి చదలవాడ హరిబాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు వెంకయ్య చౌదరి, సాంబశివరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రైతు బజార్ లేదు కాబట్టి 2 అవుట్లెట్లు గుర్తించారు. అవి కాకుండా మన దగ్గర ఉన్న 30 రైస్ మిల్స్ ఏవైతే ఉన్నాయో, రైస్ మిల్స్ కానీ ట్రేడింగ్ మిల్స్ కానీ అవన్నింటిలో కూడా వారందరిని పిలిచి వారి ప్లేసుల్లోనే, అంటే ఆ రైస్ మిల్ ప్రిన్సెస్లోనే ఈ బ్యానర్ పెట్టి ఖచ్చితంగా స్టీమ్ రైస్ కిలో 52 రూపాయలకి, పచ్చి బియ్యం కిలో 50 రూపాయలకి రా రైస్ అమ్మేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చేసిన క్రమంలో మరి ఇది ఎటువంటి దుర్వినియోగానికి పక్కదారి పట్టకుండా ఉండడానికి కొంత టెక్నికల్గా కూడా యాప్ను ఒకటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ యాప్లో మనకు వచ్చిన కార్డుదారుడి యొక్క ఆధార్ నెంబర్ టైప్ చేయగానే అతనికి 10 కేజీలు, అంటే ఒక మనిషికి ఒక కార్డుకి ప్రతి నెల 10 కేజీలు, ఒక నెలలో 10 కేజీలు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే కార్డు మీద మనం కొంత ఆల్రెడీ బియ్యం వాడికి ఇచ్చుంటాం కాబట్టి ఈ నాణ్యమైన బియ్యం కూడా ఒక 10 కేజీలు ఇచ్చేలాగా ఫిక్స్ చేసి ఉన్నారు. వారి ఆధార్ నెంబర్ చెప్పగానే అందులో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ ప్రకారం వాళ్ళు 10 కేజీలు తీసుకున్న తర్వాత వారు ఇంకెక్కడికైనా వెళ్ళి మళ్ళీ తీసుకోవడానికి కూడా అది వినియోగదారులు కోరిన మీదట గౌరవనీయులు మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీవాత్సవ్ గారు సహృదయంతో మిల్లర్స్ తోటి మీటింగ్ పెట్టడం, ధరల నియంత్రణ అని ఇది ఉంది కమిటీ ఒకటి. ఆ ధరల నియంత్రణ కమిటీ ప్రకారం ప్రైసెస్ మానిటరింగ్ కమిటీ, ఈ ప్రైసెస్ మానిటరింగ్ కమిటీ నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి తెలియజేసి గౌరవనీయులు కోమలి పద్మ గారు, డిఎస్ఓ గారు వీరందరూ సహకరించి వినియోగదారులకి అందుబాటులోకి 50 రూపాయలకే బీపీటీ రకాన్ని తీసుకొచ్చినందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణంలో ఉపాధి కోల్పోతున్న 200 మంది ఉద్యోగుల్లో కేవలం 11 మందికే నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే బ్రిడ్జి నిర్మాణం వలన సుమారు 159 షాపులు తొలగించాల్సి ఉంటుంది. దీంతో కొందరి షాపు యజమానులు టీడీఆర్ బాండ్లు వద్దని, క్యాష్ కావాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి నగదుగానే నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంలోనే ఉపాధి కోల్పోతున్న సుమారు 200 మంది ఉద్యోగులు ఆందోళన చేశారు. కానీ ప్రభుత్వం 20% పైన షాపులు కోల్పోయిన వారి సిబ్బందికి మాత్రమే నష్టపరిహారం ఇస్తామని చెప్పడం దారుణమని స్థానికులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు నష్టపరిహారం ఇవ్వాలని మంత్రి పెమ్మసాని చెప్పిన విధంగా 2027 జులై నాటికి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. భూసేకరణ చట్ట ప్రకారం ఎవరైతే నష్టపరిహారం కోరుతా ఉన్నారో అలాంటి షాపుల్లో పనిచేసే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్తా ఉన్నారు. సరే, వాళ్ళకైనా నష్టపరిహారం ఇస్తారా అంటే వాళ్ళకు కూడా పూర్తి స్థాయి నష్టపరిహారం ఇవ్వట్లేదు. ఏం చెబుతున్నారంటే 20% పైగా షాపులు తొలగించిన వాటిని మాత్రమే 20% పైగా, మొత్తం షాపులు 20% పైగా తొలగించిన వాటిని మాత్రమే నష్టపరిహారం ఇస్తామని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం లెక్క ప్రకారం కేవలం 11 మందికి మాత్రం అర్హులని చెప్తా ఉన్నారు. మొత్తం 34 దాదాపు 150 షాపుల దాకా ఉన్నాయి తొలగించబడిన షాపులు. దానిలో 150-200 మంది దాకా ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కేవలం 11 మాత్రం అర్హుల మందిని చూడటం అనేది అన్యాయమైన విషయం. కాబట్టి ప్రభుత్వం ఈ 20% లోపు
పోయిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. దాంతోపాటు లేబర్ లైసెన్స్ తీసుకున్న యజమానులకు మాత్రమే ఇస్తామని చెప్తూ అంటున్నారు. లేబర్ లైసెన్స్ సంబంధం లేకుండా ఎవరైతే నిజంగా పనిచేస్తూ ఉన్నారో షాపుల్లో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ పనిచేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు తెలిపారు. బ్రాడీపేటలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టుతో రాజధాని నిర్మాణంకు కేంద్రం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. దాదాపు 13,000 మంది నృత్యంతో బ్రహ్మాండంగా ఆ యొక్క కళాకారులు ఎంతో వైభవంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందో దాని ప్రకారమే ఈ ఆంధ్రప్రదేశ్కి అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అలాగే అనేక ఎయిర్పోర్ట్లు, సంక్షేమం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ కేంద్రము రాష్ట్రము డబుల్ ఇంజన్ సర్కార్ ఎంతో మంచి చేస్తుంది ప్రజలకి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ అవుట్సోర్సింగ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తారని బుధవరపు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం గుంటూరు ఎన్జీఓ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం నూతన అధ్యక్షులు శ్రీనివాసరెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ అధికారుల వద్ద పనిచేస్తున్న డ్రైవర్లు అనేక సమస్యలతో ఉన్నారని, ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. నేటికి ప్రభుత్వ వాహనాలు లేక ప్రైవేట్ వాహనాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల కేంద్రం సంఘం అమరావతి అధ్యక్షులు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ఎస్ వర్మ, ఉపాధ్యక్షులు పి ప్రసాద్, వ్యవస్థాపకులు పాపారావు పలువురు పాల్గొన్నారు. ఒక కోటయ్య అన్న కానీ, ఒక నాగుల్ అన్న కానీ, ఒక మునిబాబు అన్న కానీ, ఒక రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు గారు, మళ్ళీ ఆల్ ఇండియా డ్రైవర్ అసోసియేషన్ రిటైర్డ్ పాపారావు గారు కానీ, వారి పెద్దలు అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసి ఈ పదవిని నాకు అప్పచెప్పి ఉన్నారు. కావున మన డ్రైవర్ అసోసియేషన్ మొత్తం బాగా డెవలప్ అయ్యేటట్టు న్యాయం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. పారుపల్లి మిత్రమండలి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు ఆత్మీయ అభినందన సత్కార సభ వి కన్వెన్షన్లో జరిగింది. చైర్మన్ సామినేని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ అభినందన సభకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్, నక్క ఆనందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణను వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ అత్యుత్తమ విలువలతో కూడిన విద్యను అందించే సంస్థను భాష్యం రామకృష్ణ నిర్వహిస్తున్నారని తెలిపారు. వివాదరహితంగా ఉంటూ అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగిన గొప్ప వ్యక్తి భాష్యం రామకృష్ణ అని అన్నారు. తన విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది మేధావులను భాష్యం రామకృష్ణ తయారు చేశారని కొనియాడారు. రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పారుపల్లి మిత్రమండలి సభ్యులు, నగర ప్రముఖులు, ఏపీటీఎస్ చైర్మన్ మనవ మోహనకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. వాకర్స్ అసోసియేషన్ అని రకరకాల అసోసియేషన్స్ వచ్చి నన్ను అభినందించినందుకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు అంటేనే పొలకించిపోయేంత ఇష్టం. ఎందుకంటే ఆ గుంటూరే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈరోజు మా మిత్రమండలి సభ్యులు అందరం ఈరోజు భాష్యం రామకృష్ణ గారికి, ఎందుకంటే భాష్యం రామకృష్ణ గారు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి మనసున్న వ్యక్తికి మనం సన్మానం, ఆత్మీయ సన్మానం చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు మరి కొన్ని వేల మందితోటి ఈరోజు ఈ సన్మానం చేయడం జరిగింది. ఇది సన్మానం కాదు, ఆత్మీయ సమావేశం ఇది మరి భాష్యం రామకృష్ణ గారు ఎంత చిన్న స్థాయి నుంచి వచ్చినా ఈరోజు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మరి రాజ్యసభ మెంబర్ అవటం అంటే, పెద్దల సభకి ఆయన మెంబర్గా వెళ్ళటం అంటే
అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం. స్తంభాల కరువులోని మహాప్రస్థానం సేవా సమితికి యార్లగడ్డ జయప్రద, రామయ్య చారిటీస్, అజయ్ ఫౌండేషన్ నిర్వాహకులు 2 మహాప్రస్థానాల వాహనాలను బహుకరించారు. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద మహాప్రస్థానం వాహనాలను ప్రముఖ వైద్యులు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వైఈ చౌదరి అండ్ బ్రదర్స్ మహాప్రస్థానంకు 14 లక్షల విలువైన ఏసీ వాహనాన్ని, అజయ్ కుమార్ బండ్లమూడి 7.5 లక్షల విలువైన నాన్ ఏసీ వాహనాన్ని మహాప్రస్థానం సేవా సమితికి అందించారు. ఈ సందర్భంగా వైఈ చౌదరి మాట్లాడుతూ, ఎలా జీవించామన్నది ముఖ్యం కాదని, చనిపోయాక ఎలా సాగనంపామనేది ముఖ్యమన్నారు. అందుకే ఈ వాహనాలను సమకూర్చామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మీనారాయణ, అజయ్, రాజేష్, తాండవ కృష్ణ, లంకా విజయసారథి, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మంచి వెహికల్స్ ఇవ్వాలనే ఒక కోరికతో మా ట్రస్ట్, మా ఫ్యామిలీ ట్రస్ట్ అయినటువంటి యార్లగడ్డ జయప్రద అండ్ రామయ్య ట్రస్ట్, ఆ ట్రస్ట్ ద్వారా ఒక 14 లక్షల రూపాయల డొనేషన్తో ఏసీ వెహికల్, దాదాపుగా ఇలాంటి వెహికల్ గుంటూరు జిల్లాలో, విజయవాడలో లేదు. ఇదేంటంటే పోయేటప్పుడు కూడా ఒక ఊరేగింపుగా, ఒక ప్రత్యేకమైన ఆకర్షణతో వారిని పోయే జనాలు కూడా చూసేటట్టుగా కంటి చూపు కోసం అట్లా చుట్టుపక్కలంతా గ్లాసులు పెట్టి మధ్యలో బాడీ కొంచెం అవపడేటట్టుగా పైకి పెట్టగలిగితే ఆ ఏసీ వెహికల్లో కనుక తీసుకెళ్తే అది ఒక రకంగా ఒక చిన్న సైజు ఊరేగింపులాగా మంచిగా ఘనమైన వేడుకలతో పంపించాలనే ఉద్దేశంతో ఆ వెహికల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక వెహికల్, చిన్న వెహికల్, రఫ్ అండ్ టఫ్గా అన్ని బజార్లో, గొంతుల్లో కూడా సన్నటి బజార్లో కూడా వెళ్ళేటట్టు వీలుగా అజయ్ ఫౌండేషన్ అజయ్ గారు, వారి తమ్ముడు రాజేష్ గారు ఈరోజు వచ్చారు. వారు కూడా ఒక 7.5 లక్షల రూపాయలు ఇవ్వటం, ఈ 2 వెహికల్స్ ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. అందుకు మహాప్రస్థానం మెంబర్సు, కమిటీ మెంబర్సు, డోనర్సు అందరూ ఇచ్చేశారు. వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియపరుస్తూ నమస్కారం. రక్తనాళాలు, రక్త ప్రసరణ సమస్యలపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బి నవీన్ వెంకట్ ప్రసంగించారు. అధిక రక్త ప్రసరణ వలన నరాల వాపు వచ్చే అవకాశం ఉందన్నారు. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడడం వలన మెదడుకు రక్త సరఫరా నిలిచిపోతుందన్నారు. దాని వలన తల తిరగడం, పక్షవాతానికి గురవడం లాంటి పలు సమస్యలు ఏర్పడతాయన్నారు. ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివి రావు, ఏవి సాయిరాం, కె చంద్రశేఖర్, కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక నార్మల్ మనిషి ఇలా నడుచుకుంటే తగిలింది అనుకోండి, దెబ్బ తగిలింది అంటే పుండు అయిందంటే ఒక వారంకో 2 వారాలకు తగ్గిపోతుంది. కానీ రక్త సరఫరా సరిగ్గా లేదు ఉన్నప్పుడు ఆ పుండు అనేది తగ్గదు, పెరుగుతా పోతా ఉంటుంది. సో ఇవన్నీ ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఈ గ్యాంగ్రీన్ ప్రోగ్రెస్ అవ్వడము, ఇంకా కాలు తీసే స్టేజ్ దాకా వెళ్ళిపోతుంది. సేమ్ అంతా చేతికి రక్త సరఫరా తగ్గింది అనుకోండి, చేతితో పని చేస్తున్నప్పుడు, బటన్స్ పెట్టుకున్నప్పుడు, తలకాయ దూకుంటున్నప్పుడు, బరువులు ఎత్తుతున్నప్పుడు, ఇలాంటివి చేసేటప్పుడు రక్త సరఫరా తగ్గడం వల్ల ఫోర్ ఆర్మ్ మజిల్స్ కానీ, ఆర్మ్ మజిల్స్ కానీ ఇవన్నీ కళ్ళకి నొప్పి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. మళ్ళీ లేట్ స్టేజ్ అయిపోతే వేళ్ళు నల్లబడడం, చల్లగా అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి. దీన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. సో సెంట్రల్ అంటే మధ్యలో అంటే గుండెకి, ఈ బాడీ లోపల పొట్ట లోపల, పెరిఫెరల్ అంటే ఏవే డిజిటల్గా కాళ్ళకి, చేతులకి ఇలాంటివి రక్తనాళాలు ఎఫెక్ట్ అయిన దాన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేయవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కు కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.